Welcome back to our class again. English training by Krishna Rao. Viewers, yesterday we discussed simple present. Simple present లో మనకి యూనివర్సల్ ట్రూత్ ఉపయోగించాలని, హ్యాబిచువల్ యాక్షన్స్ని తెలియజేయాలని, దానికి 3 types ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయని, ఎఫర్మేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇవన్నీ కూడా నేను మీకు ఇవ్వడం జరిగింది. మీరు అవి ప్రాక్టీస్ చేస్తుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనం ఏదైతే డైలీ లైఫ్లో యూజ్ చేస్తుంటామో ఎక్కువగా నేను అటువంటి ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేయదలుచుకున్నాను. ఐ వుడ్ లైక్ టు ఫోకస్ ఆన్ దోస్ పర్టిక్యులర్ టాపిక్స్. నౌ కమ్ బ్యాక్ టు ద టాపిక్ దట్ ఈస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు ఉపయోగించాలి మనం? వెన్ టు యూజ్ దిస్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్? Whenever we are going to learn any new topic, any new tense, first of all we should remember 2 things clearly. That is, when to use that tense and how to use that tense. ఎప్పుడు ఆ టెన్స్ ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, అది ఇక్కడ మనం గమనించవలసినటువంటి పాయింట్. సింపుల్ ప్రజెంట్ తీసుకున్నట్టయితే మనం యూనివర్సల్ ట్రూత్స్కి, హ్యాబిచువల్ యాక్షన్స్కి, అలాగే ఫ్యూచర్ యాక్షన్స్ ఇండికేట్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. అలాగే ఒక పాస్ట్ ఈవెంట్ని కూడా మనం సింపుల్ ప్రజెంట్లో చెప్పవచ్చు. దాన్ని మనం నెక్స్ట్ డే డిస్కస్ చేసుకున్నాం. మనకి ప్రజెంట్ కంటిన్యూస్కి వస్తే వాట్ ఈస్ ద డెఫినేషన్? ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ యాజ్ గోయింగ్ ఆన్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. ప్రస్తుతం ఏదైనా ఒక పనిని మనం చేస్తూ ఉన్నట్టయితే ఆ యాక్షన్ మనం ఇన్ విచ్ టెన్స్ ఈజ్ ఇట్ రిపోర్టెడ్, in which tense this particular point it is to be reported. It is to be reported in present continuous tense. ఏం చేయాలంటే మనం ఎప్పుడు ఈ టెన్స్ను ఉపయోగించాలి? ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి పని, వాట్ ఎవర్ ఇట్ మే బి. అట్ ప్రజెంట్ ఐఎమ్ టీచింగ్ యూ, యు ఆర్ లిస్నింగ్ టు మీ. నేను మీకు చెప్తూ ఉన్నాను, మీరు వింటూ ఉన్నారు, రాసుకుంటూ ఉన్నారు. ఈ యాక్షన్స్ అన్ని ప్రజెంట్ జరుగుతున్నటువంటి యాక్షన్స్. వీటిని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే చెప్పాలి. ఇంకా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులే కాకుండా మనం ఫ్యూచర్ యాక్షన్స్ని కూడా చెప్పవచ్చు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించి. అది మనం లాస్ట్లో మాట్లాడుకుంటాం. అట్ ప్రజెంట్ మనం ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఎలా ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి, హౌ టు యూజ్ దిస్ టెన్స్ అండ్ వెన్ టు యూజ్ దిస్ టెన్స్. ఎప్పుడు ఉపయోగించాలంటే ప్రస్తుతం మనం ఏదైనా ఒక యాక్షన్ చేయడానికి చేస్తున్నట్టయితే, ఒక పనిని చేస్తున్నట్టయితే ఆ పనిని తెలియచేయడానికి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించాలి. ఇందులో కూడా ఈ టెన్స్లో కూడా మనకి 3 types ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. మనం నిన్న కూడా చెప్పుకున్న సింపుల్ ప్రొజెక్ట్లో కూడా 3 types ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. పాజిటివ్గా ఉండే సెంటెన్స్ ఏమంటారు? వాట్ ఈస్ ఇట్ కాల్డ్? ఇట్ ఈస్ కాల్డ్ ఎఫర్మేటివ్ సెంటెన్స్. ఎఫర్మేటివ్ సెంటెన్స్ యొక్క ఫార్ములా ఏంటి? స్ట్రక్చర్, సింటాక్స్, దానికి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ అంటే ఏంటంటే అది నేను చెప్పుకున్నాను. సబ్జెక్ట్ అంటే ఏంటంటే ఐ కావచ్చు, వి కావచ్చు, యూ కావచ్చు, దే కావచ్చు, హీ కావచ్చు, షీ కావచ్చు, ఇట్ కావచ్చు. నెక్స్ట్ ఏం రావాలి? హెల్పింగ్ వర్బ్స్ యాన్ కానీ, ఈస్ కానీ, ఆర్ కానీ. ఈ మూడిట్లో ఏదో ఒకటి రావాలి. నెక్స్ట్ వచ్చినటువంటి వర్బ్ 1 అంటే ఏంటి? నేను కూడా చెప్పుకున్నాం. మనం ప్రజెంట్ టెన్స్ లో ఉంటే ఒక వర్బ్ దాన్ని V1 అంటారు, పాస్ట్ టెన్స్ లో ఉంటే దాన్ని V2 అంటారు, ఫ్యూచర్ పాస్ట్ పార్టిసిపుల్ గా ఉంటే దాన్ని V3 అంటారు. సపోజ్ లైక్ అన్న వర్బ్, ఇది V1, లైక్డ్ ఇది V2, లైక్డ్ కూడా V3, పాస్ట్ పార్టిసిపుల్ కూడా అన్నమాట. రైట్, రోట్, రిటన్, గివ్, గేవ్, గివెన్, సింగ్, sang, sung. We can say good number of verbs in this particular manner. Now come to the point. Affirmative sentence ఎలా తయారు చేయాలి మనం? How to prepare that sentence? ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి, నెక్స్ట్ యామిజార్లో ఒకటి రావాలి, నెక్స్ట్ V1 వచ్చి అంటే వెబ్ 1 వచ్చి దాన్ని ఇన్ఫార్మ్ చేయాలి. సపోజ్ సబ్జెక్టు ఐ వచ్చింది అనుకోండి, ఏం రావాలి అప్పుడు? హెల్పింగ్ వర్బ్ వాట్ ఇస్ టు రైట్, ఏం రాయాలి. ఒకవేళ సబ్జెక్ట్గా, సబ్జెక్ట్లు అంటే ఏంటివి? నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. సబ్జెక్ట్గా హీ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం రావాలి? హెల్పింగ్ వర్బ్ ఈజ్ రావాలి. సబ్జెక్ట్ షీ వచ్చినా ఈజ్ రావాలి, ఇట్ వచ్చినా ఈజే రావాలి. ఒకవేళ వి, యు, దే వచ్చాయనుకోండి, అప్పుడు ఏం రావాలి? హెల్పింగ్ వర్బ్ ఆర్ రావాలి. నెక్స్ట్ యాజ్ యూజువల్గా V1కి ఇన్ఫార్మ్ చేర్చాలి. సో నౌ యూ హ్యావ్ అండర్స్టూడ్
what is the structure, what is the formula of the affirmative sentence? Affirmative sentence in the sense it is nothing but a positive sentence. See an example. Look, she is going. ఇక్కడ మనకి she అనే సబ్జెక్ట్ వచ్చి she సబ్జెక్ట్ కాబట్టి యామిజార్లో ఒకటి రావాలి, ఈజ్ అని హెల్పింగ్ వర్బ్ వచ్చింది. ఎందుకంటే she అనే సబ్జెక్ట్ తోటి she అనే ప్రొనౌన్ తోటి ఈజ్ అగ్రీ అవ్వదు. ద వర్బ్ షుడ్ అగ్రీ విత్ ద సబ్జెక్ట్. నెక్స్ట్ ఏమైనా V1. వాట్ ఈస్ V1 హియర్? గో. దానికి ఏం చేయొచ్చు మనం? ఇన్ఫార్మ్ చేయొచ్చు. సో ఇట్ బికమ్స్ గోయింగ్. ఫైనల్ గా లుక్ షీ ఈజ్ గోయింగ్. లుక్ అనే వర్డ్ మనం ఎడిషనల్ గా రాసుకున్నాం అన్నమాట మన సెంటెన్స్ యొక్క మీనింగ్ బట్టి. కానీ ఇక్కడ మెయిన్ పార్ట్ ఏంటంటే షీ ఈజ్ గోయింగ్ అనేది ఇక్కడ మెయిన్ పార్ట్. సో ఇట్ ఈస్ టు బి అకార్డింగ్ టు ద ఫార్ములా. ఇది ఫార్ములాకి అనుగుణంగా ఉండాలి కాబట్టి సరిపోయి. నెక్స్ట్ యూ సీ ద నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది? నెగిటివ్ సెంటెన్స్ కి అఫర్మేటివ్ సెంటెన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ నెగిటివ్ అండ్ అఫర్మేటివ్ సెంటెన్స్ ఈజ్ జస్ట్ రైటింగ్ నాట్. నాట్ అనే వర్డ్ ఎక్స్ట్రాగా రాస్తాం అంతే, అంతకు మించి ఇంకేమీ అక్కడ డిఫరెన్స్ లేదు. అది కూడా ఎక్కడ రాస్తాం? ఇట్ ఈస్ టు బి రిటన్ ఆఫ్టర్ హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటవి? ఈ టెన్స్లు యామిజార్లు. యామిజార్లు పక్కన నాట్ రాస్తే ఆటోమేటికల్లీ దిస్ సెంటెన్స్ ఇట్ బికమ్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈ సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయిపోతుంది. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ యామిజార్ ప్లస్ నాట్ ప్లస్ V1 విత్ ఇన్ఫార్మ్. See an example. Suppose he is reading a poem. Listen, he is reading a poem. Subject కి ఏమొచ్చింది? ఇక్కడ మనకి he వచ్చింది అంటే సరిపోయింది, సబ్జెక్ట్ వచ్చింది. నెక్స్ట్ ఏం రావాలి? యామిజార్ లో ఒకటి ఈజ్ రావాలి, ఈజ్ వచ్చింది. తర్వాత ఇట్ ఈస్ ఆల్సో an affirmative sentence according to this particular point. He is not reading a poem. సో సబ్జెక్ట్ వచ్చింది హీ, నెక్స్ట్ యామిజార్ లో ఒకటి వచ్చింది హెల్పింగ్ వర్బ్, ఓకే. తర్వాత నాట్ వచ్చింది, నెక్స్ట్ V1 వచ్చింది, V1 కి ఇన్ఫార్మ్ చేయండి. కాబట్టి ఈ సెంటెన్స్ ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అండి? ఈ సెంటెన్స్ దిస్ సెంటెన్స్ ఈజ్ నెగిటివ్ సెంటెన్స్ బికాస్ ఇట్ ఫాలోస్ దిస్ స్ట్రక్చర్. సబ్జెక్ట్ వచ్చింది, యామిజార్ లో ఒకటి వచ్చింది, నాట్ వచ్చింది, V1 కి ఇన్ఫార్మ్ చేయండి. పై సెంటెన్స్ ఏంటి? దట్ ఈస్ అఫర్మేటివ్. షీ ఈస్ గోయింగ్, ఆమె ఇప్పుడు వెళుతున్నది. ఇప్పుడు ఇదేంటి? సెకండ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్. ఈజ్ నాట్ రీడింగ్ ఏ పోయం, అతను పోయం చదవటం లేదు. సో ఇట్ ఈస్ ఏ నెగిటివ్ సెంటెన్స్ బికాస్ హియర్ వాట్ ఈస్ దేర్? ఏ నెగిటివ్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. నెక్స్ట్ సపోజ్ యూ సీ అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద థర్డ్ వన్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్. వెన్ యూ రైట్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ షుడ్ బి రైట్? మన ఏ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? వెన్తో కానీ, వేర్తో కానీ, వైతో కానీ, హౌతో కానీ, విచ్తో కానీ స్టార్ట్ అయ్యేది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఆస్క్ క్వశ్చన్స్ అడగడానికి ఉపయోగపడేదాన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటారు. ఫస్ట్ ఏం రావాలి? ఇందులో మనకి ఇంట్రాగేటివ్ వర్డ్ రావాలి, ఓకే. నెక్స్ట్ యామిజార్ లో ఒకటి రావాలి, నెక్స్ట్ సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ అంటే ఐ కానీ, వి కానీ, యూ కానీ, దే కానీ, ఈ కానీ, షీ కానీ, ఇటు కానీ రావాలి. నెక్స్ట్ ఏం రావాలండి? V1 రావాలి, దానికి ఏం చేర్చాలి? ఇన్ఫార్మ్ చేర్చాలి. దెన్ ఇట్ బికమ్స్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ యూ సీ దిస్ థర్డ్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఏం రాస్తాను నేను ఇక్కడ? ఇంట్రాగేటివ్ వర్డ్ అంటే ఏంటది? వేర్ అనేది ఇంట్రాగేటివ్ వర్డ్ కదా. ఇప్పుడు ఇంట్రాగేటివ్ ఫార్ములా చూస్తే మనకి ఎలా ఉంది? ఇక్కడ ఇంట్రాగేటివ్ వర్డ్ ఏమైనా ఉంది, ఇక్కడ ఇంట్రాగేటివ్ వర్డ్ వచ్చి. నెక్స్ట్ ఏం రాయాలి? యామిజార్ లో ఒకటి రాయాలి. యామిజార్ లో ఒకటి రాస్తాను. ఏం రాస్తాను? ఆర్ రాస్తాను. నెక్స్ట్ ఏం రాయాలి? సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ వచ్చింది, ఇక్కడ యూ వచ్చింది. యూ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆర్ వచ్చింది అనమాట. అంటే వర్బ్ సబ్జెక్ట్ రెండు ఒకదాని ఒకటి అగ్రి అయ్యే విధంగా ఉండాలి. And then what is to write immediately? V1 కి ఇన్ఫార్మ్ చేర్చాలి. వాట్ ఈస్ V1 హియర్? గో. దీనికి ఇన్ఫార్మ్ చేయొచ్చు. వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ? నీవు ఇప్పుడు ఎక్కడికి వెళుతూ ఉన్నావు? సో వెనెవర్ వీ వాంట్ టు ఫ్రేమ్ an interrogative sentence, first you should remember that interrogative word first రాయాలి. సెంటెన్స్ బిగినింగ్ లో ఇంట్రాగేటివ్ వర్డ్ రావాలి, చివరి క్వశ్చన్ మార్క్ రావాలి. ఎక్కడికి వెళ్తున్నావు? వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ? వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? హౌ ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్? వాట్ ఆర్ యూ రీడింగ్ నౌ? నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావు? So likewise we can prepare a good number of sentences. Likewise అదే విధంగా ఇంట్రాగేటివ్ వర్డ్ లేకుండా కూడా మనం క్వశ్చన్ స్టార్ట్ చేయొచ్చు. ఇంట్రాగేటివ్ వర్డ్ లేకుండా క్వశ్చన్ స్టార్ట్ చేయడం అంటే రిమూవ్ దట్ ఇంట్రాగేటివ్ వర్డ్. దెన్ వాట్ ఈస్ దేర్? ఇమీడియట్లీ హెల్పింగ్ వర్బ్ ఉంటుంది మనకి. వీ కెన్ స్టాప్ ద సెంటెన్సెస్ విత్ హెల్పింగ్ వర్బ్ ఆల్సో. ఇక్కడ నేను ఆర్ అని హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాను. ఆర్ యూ గోయింగ్ టు మార్కెట్? నీవు మార్కెట్కి వెళ్తున్నావు. ఆర్ యూ గోయింగ్ టు మార్కెట్? ఇంట్రాగేటివ్ వర్డ్ లేదు, మిగతా స్ట్రక్చర్ అంతా ఇంట్రాగేటివ్ ఫార్మల్ స్ట్రక్చర్.
ఎక్సెప్ట్ ఇంట్రాగేటివ్ వర్డ్. నీవు మార్కెట్కి వెళ్తున్నావా? ఆర్ యూ గోయింగ్ నౌ? ఆర్ యూ కమింగ్ టు కాలేజ్? నీవు కాలేజీకి వస్తున్నావా? ఈజ్ షీ వర్కింగ్ నౌ? ఆమె ఇప్పుడు పని చేస్తూ ఉందా? ఆర్ యూ స్పీకింగ్ ఇంగ్లీష్? నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా? ఆర్ దే పెయింటింగ్ ద వాల్? వారికి పెయింట్ వేస్తున్నారా? సో వీ కెన్ క్రియేట్ ఎ గుడ్ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ జస్ట్ బై లెర్నింగ్ దీస్ పర్టికులర్ సెంటెన్స్ ప్యాటర్న్స్. ఈ సెంటెన్సెస్ ఎలా ఉండాలి, ఎలా రాయాలని ఈ ఫార్ములా మనం నేర్చుకోవాలి. ఫస్ట్ ఎఫర్మేటివ్ సెంటెన్స్ ఫార్ములా ఎలా ఉండాలి, నెగిటివ్ సెంటెన్స్ ఫార్ములా ఎలా ఉండాలి. ఫార్ములా అంటే ఏదో కాదు, స్ట్రక్చర్. ఇంట్రాగేటివ్ ఎలా ఉండాలి. ఈ మూడు మనం నేర్చుకున్నట్టయితే వీ కెన్ ప్రిపేర్ ఎ గుడ్ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ యాక్షన్స్ డెఫినెట్లీ దే కెన్ బి రిపోర్టెడ్. అండ్ డెఫినేషన్ ఏంటంటే మనకి ప్రజెంట్ కంటిన్యూస్ నేర్చుకోవడానికి ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ యాజ్ గోయింగ్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. మాట్లాడుతున్న టైంకి మనం చేసే ఏ యాక్షన్ అయినా సరే, ఎటువంటి పనులు అయినా సరే ఏ టెన్స్లో రిపోర్ట్ చేయాలి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రిపోర్ట్ చేయాలి. కొన్ని పనుల్ని మనం ప్లాన్ చేసుకున్నట్టయితే అటువంటి యాక్షన్స్ని మనం ఫ్యూచర్ టెన్స్లోనే కాకుండా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా చెప్పవచ్చు. సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు వైజాగ్ టుమారో. ఐఎమ్ గోయింగ్ టు వైజాగ్ టుమారో. యాక్చువల్గా మనం ఫ్యూచర్ యాక్షన్స్ చెప్పడానికి ఏ టెన్స్ ఉపయోగిస్తాం? విచ్ టెన్స్ ఈజ్ యూజ్డ్? Usually we use simple future and other tenses. Other tenses in the sense future tenses we use, but here we need not use the future tense. With the help of the present continuous tense, we can express a future action. That is, I am going to Vizag tomorrow. So it should be observed. Even మనం simple present తో కూడా ఉపయోగించి చెప్పొచ్చు. I go to Vizag tomorrow. It is also possible. And you remember one thing. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మనకు కొన్ని క్లూ వర్డ్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ వర్డ్స్. నౌ, లుక్, లిసన్, ఎట్ ప్రెజెంట్. ఈ వర్డ్స్ కొంచెం ఎక్కువ వాడుతుంటారు ఈ టెన్స్ లో. అది మనం గుర్తుంచుకోవాలి. నాకు సింపుల్ ప్రజెంట్ టెన్స్ కొన్ని వర్డ్స్ ఎక్కువ వాడతారు. యాడ్ వెర్బ్స్ ఏంటంటే ఇవి ఆల్వేస్, యూజువల్లీ, ఎవ్రీడే, అలాంటి కొన్ని ఆఫెన్, రెగ్యులర్లీ, ఇలా అన్నమాట. ఇక్కడైతే ఏ టెన్స్ ఉపయోగిస్తాం? ఇక్కడైతే ఏ వర్డ్స్ ఉపయోగిస్తాం? విచ్ వర్డ్స్ ఆర్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇన్ ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్? నౌ, లుక్, లిసన్, ఎట్ ప్రెజెంట్. ఐ ఆమ్ టీచింగ్ you at present. You are listening to me at present. They are going now. వారు ఇప్పుడు వెళ్తూ ఉన్నారు. She is listening to me. So likewise, whatever that action which is reported, which is to be reported in the present continuous tense, it tells about the present actions. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న అన్ని పనులను కూడా వాట్ ఆర్ దట్ యాక్షన్, ఎటువంటి పని అయినా సరే మనం చెప్పడానికి ప్రస్తుతం జరుగుతున్న పని, దాన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ను ఉపయోగించుకోవచ్చు. అలాగే మనం కొంతమంది ఈ చిన్న విషయాన్ని ఒకసారి మనం ప్రస్తావిస్తున్నారు. దట్ వాట్ ఈస్ ద పర్టికులర్ పాయింట్. జనరల్గా మనం ఎదుటి వ్యక్తులు కలిసినప్పుడు మార్నింగ్ టైంలో గుడ్ మార్నింగ్ అని చెప్తూ ఉంటాం. అలాగే ఆఫ్టర్నూన్ టైంలో గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తూ ఉంటాము. ఈవినింగ్ టైంలో గుడ్ ఈవినింగ్ అని చెప్తూ ఉంటాము. అలాగే పడుకునే ముందు వెన్ వీ గో టు బెడ్ వీ సే గుడ్ నైట్. కానీ ఏ టైం నుంచి ఏ టైం వరకు గుడ్ మార్నింగ్ చెప్పాలి, ఏ టైం నుంచి ఏ టైం వరకు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి, ఏ టైం నుంచి ఏ టైం వరకు గుడ్ ఈవినింగ్ చెప్పాలి, ఏ టైం నుంచి ఏ టైం వరకు గుడ్ నైట్ చెప్పాలని పాయింట్ ఆఫ్ వ్యూ ఒకళ్ళిద్దరు అడిగారు మనకి క్లాసులో. దాని పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మార్నింగ్ నుంచి మనకు అప్ టు 12 o'clock, అప్ టు 12 o'clock మనం ఏం చెప్పొచ్చు అండి? గుడ్ మార్నింగ్ అని చెప్పొచ్చు. ఆఫ్టర్ 12 o'clock, ఫ్రమ్ 12 o'clock టు 4 o'clock, ఫ్రమ్ 12 to 4, 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మనం గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పాలి. ఫ్రమ్ 4 o'clock టు అంటిల్ వి గో టు బెడ్, మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల నుంచి అంటిల్ వి గో టు బెడ్, మనం పడుకునే వరకు మనం ఎవరినైనా కలిస్తే గుడ్ ఈవినింగ్ అని చెప్పాలి. సపోజ్ మనం రాత్రి 7 గంటలకు ఎవరైనా కలిసాం అనుకోండి, చీకటి పడిపోయింది అని చెప్పేసి గుడ్ నైట్ అని చెప్పుకోవాలి. 8 o'clock అయినా సరే, 7 o'clock అయినా సరే, 9 o'clock అయినా సరే గుడ్ ఈవినింగ్ అనే విష్ చేయాలి. మనం ఎప్పుడైతే ఆ వ్యక్తి దగ్గర నుంచి ఫైనల్గా లీవ్ తీసుకుంటున్నామో అప్పుడు మాత్రం, వెళ్ళిపోయేటప్పుడు మాత్రం దెన్ వీ కెన్ సే గుడ్ నైట్. సో దిస్ టైప్ ఆఫ్ formality is to be observed. This particular aspect is to be observed. Now we are going to discuss another tense is to be discussed in the next class, that is called present perfect. Okay, you learn these sentences formula and practice very well. మీరు affirmative sentence మీద ఒక 5 sentences, నెగిటివ్ మీద ఒక 5, ఇంట్రాగేటివ్ మీద ఒక 5 sentences ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీరు కొంచెం ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. ఏమైనా డౌట్స్ వచ్చినా సరే ఈ ఫార్ములా చూసుకొని చెక్ చేసుకోగలుగుతారు. Okay, are you following? Okay, now the class is over. Thank you very much. Keep watching.